హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనకి చింత చిగురు బాగా వస్తుంది కదా ఫ్రెండ్స్, దాంతో చికెన్ ఫ్రై చేసుకున్న చింత చిగురు చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా నేను 1/2 kg చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి శుభ్రం కడిగి పెట్టుకున్నాను. ఇదిగోండి చింత చిగురు కూడా కాళ్ళన్నీ తీసేసి నీట్గా కాళ్ళన్నీ తీసి శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. బాండీ పెట్టుకొని కర్రీ సరిపడిన ఆయిల్ 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం రంగు మారేదాకా వేయించుకోవాలి. ఇంకొంచెం వేయించుకున్నాము. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు కొంచెం వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇది బాగా కలిసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా 1 స్పూను. దీన్ని కూడా ఆయిల్లో కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము. ఇప్పుడు 1 అర స్పూను పసుపు, నేను కారము 3 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. మీకు కర్రీ సరిపోని కారం మీరు వేసుకోండి, మీరు తినగలిగినంత. దీన్ని కూడా ఒకసారి బాగా మనం ఆయిల్లో కలిసేలా కలుపుకుందాము. చక్కగా కలిసిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకుంటున్నాను. చింత చిగురుతో చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చికెన్ యాడ్ చేసుకున్నాను. దీన్ని బాగా ఒకసారి ఈ కారం ఉప్పు అంతా పట్టేలాగా బాగా మనం కలుపుకుందాము. దీన్ని బాగా కలుపుకోవాలి, ఆ మసాలా అంతా పట్టేలాగా. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకున్నామనుకోండి, చికెన్లో వాటర్ వస్తుంది. ఆ వాటర్కి చికెన్ మనకు చక్కగా ఉడికిద్ది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, చికెన్లో వాటర్ బాగా వచ్చింది. ఇదిగోండి చికెన్లో చూసారా వాటర్ ఎలా వచ్చిందో. వాటర్ అంతా పోయి దగ్గరగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. మనకి ఎక్స్ట్రా వాటర్ ఏమి వేసే పర్లేదు, మనకి దాంతోనే ఆ వాటర్కి చికెన్ అంతా ఉడికిద్ది. చూసారా వాటర్ అంతా పోయింది. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము, ఆ మసాలా అంతా పట్టేదాకా చికెను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ చికెన్ ఫ్రై. దీన్ని బాగా కలిసేదాకా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింత చిగురు వేసుకోవాలి. లాస్ట్లో చింత చిగురు కూడా వేసుకొని చికెన్కి పట్టేలా బాగా కలుపుకుందాము. దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవటమే, అంతే ఫ్రెండ్స్. చింత చిగురు చికెన్ ఫ్రై రెడీ అయ్యింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.